వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి అధ్యక్షుడిగా మన హెచ్ఎం సార్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మనకు ముఖ్య అతిథిగా వచ్చిన దేవినేని మధుసూదన్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సృజనాత్మకతను బయటకు తెలిపే మద్రాస్ శ్రీవాస్ సార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మనకు చదువుతో పాటు సంస్కారం కూడా కావాలని చెప్పే మాధవ్ టీచర్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రోజైన టీచర్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే జ్యోతి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమం అధ్యక్షుడు గారు వివరించాల్సిందిగా. మరి ఈనాటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన ఎన్ లక్ష్మీ ప్రసన్న. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షే పద్మకేశరవర్ణినే నిత్యం పద్మాలయా దేవి సామాం పాత్ సరస్వతే. మరి ఈరోజు నిజంగా మనకి చాలా పండగలాగా వాతావరణం లాగా ఉన్నది. అంటే మీ ఉత్సాహం చూస్తామంటే కాబట్టి ఈ కార్యక్రమానికి మన సాహిత్య ప్రతిభ పుస్తకావిష్కరణకి చీఫ్ గెస్ట్గా మనకి ఇచ్చేసినటువంటి దేవినేని మధుసూదన్ గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులకు కూడా మా యొక్క శుభాకాంక్షలు. మరి ఈరోజు మీకు అందరికీ తెలిసిందే అంటే చాలా అంటే ఫాస్ట్గా జరిగితేనే ఇప్పుడు ఈ రోజుకి అయింది పని. మరి ఈ పుస్తకావిష్కరణ అనేది ఎంతో వేగంగా చేస్తేనే ఈ రోజుకి అది అయింది. సో దీనికోసం మనం కూడా మీరందరూ కూడా ఎదురు చూస్తారు సార్, మా పేర్లు ఉంటాయేమో మీరు కూడా చూసుకోవాలని మీరు కూడా కాస్త చాలా ఉత్సాహంతో ఉన్నట్లు ఉంది. సరే ఒక 10 నిమిషాలు అవి కూడా చూస్తారు. అయితే ముందుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమాన్ని మన దేవినేని మధుసూదన్ గారి చేత ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. రోజా 6th క్లాస్ అమ్మాయి. Jadi
సరే, ఈ రోజుటి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి కంకనాలపల్లి పాఠశాల విద్యార్థుల సాహిత్య ప్రతిభ అనే పుస్తక ఆవిష్కరణ అనేక ఒడిదుడుకులు కష్టాలకు ఓర్చుకొని ఇవాళ మన ముందుకు, అంటే మీ కంకనాలపల్లి ముందుకు, మన విద్యార్థుల ముందుకు ఈ ప్రతిభ మీ ముందుకు వచ్చింది. అది దేవినేని మధుసూదనరావు గారి ద్వారా, దేవినేని సీతారామ ఫౌండేషన్ ద్వారా మాకు ఈ అదృష్టం కలిగింది. మీ కంకనాలపల్లి పిల్లలు కానివ్వండి, మా ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ గ్రామానికి అందరికీ కూడా ఇది ఒక ప్రతిబింబం లాంటిది. మీ విద్యార్థుల యొక్క సృజనాత్మకకు ఒక ప్రతిబింబం లాంటిది. ఇది మరి ముద్రించుకుంటున్నటువంటి దశలోనే చాలా మందికి తెలిసిపోతుంది. మరి ఎలా తెలిసిపోయిందో తెలియదు, విషయం అయితే తెలియదు, అలా తెలిసిపోయింది. అలాగే మన పత్రిక ద్వారా కొందరికి తెలిసిపోయింది. సరే, ఏదైతే ఏమి మరి ఇంత కష్టపడి మీ ఉపాధ్యాయులమంతా మీకు అంతా నేర్పించినందుకు ఇవన్నీ కూడా మనకు 15 నెలల క్రితం, సంవత్సరంన్నర దాదాపు మధుసూదనరావు గారు పరిచయం అవటం మన పూర్వజనం సుకృతం లాగా నేను భావిస్తున్నాను. మరి ఆ రోజు పరిచయం ఈరోజు మన ప్రతిబింబాన్ని ప్రపంచం నలుమూలకు తెలియజేసే విధంగా సార్ తోడ్పాటు ఇవ్వడం, సహకారం ఇవ్వడం అనేది చాలా 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 ఎన్ని చాలా చెప్పినా సరిపోవు, అంత ఊహించినటువంటి ఒక అదృష్టం అన్నమాట. మరి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని సార్ అప్పుడు మనకు తలుపు తట్టినప్పుడు మనం సద్వినియోగపరుచుకున్నామని భావించాలి. అంటే అదృష్టం అనే జీవితంలో ఒకసారి తలుపు తడుతుంది అంటారు. ఆ అదృష్టాన్ని మనము ఉపయోగించుకున్నాం. అట్లాగే మీరు కూడా జీవితంలో ఈ చదువు అనేటువంటి దాన్ని ఇట్లాగే కొనసాగించుకుంటూ మనం ముందుకు సాగాలి. మరి ఇవాళ మీరు రాసినటువంటి చూస్తారు తర్వాత పుస్తకం, వ్యాసాలు కానివ్వండి, పుస్తక సమీక్షలు కానీ, పద్యాలు కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, మరి మొత్తం మన రాష్ట్రానికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఉంటున్నాడు సంధ్యారాణి మేడం గారి ద్వారా ఆమె ఆశ్చర్యపరిచేటట్టు చేసినారని చెప్పేసి ఆమె మాటలని తెలియజేశారు. మరి అందుకోసం మధుసూదనరావు గారు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. అయితే ఏమైనప్పటికీ మన పుస్తకం ఇంత బాగా చక్కగా వచ్చింది. ఇంతకుముందు వేరే స్కూల్ వాళ్ళటువంటి ఒక సమీక్షల పుస్తకం అట్లాగే నాకు మెయిల్లో పంపించారు మధుసూదనరావు గారు. 50 మంది పైన విద్యార్థులు అనుకుంటాను. వాళ్ళందరికీ చదివాను నేను. చదివితే నాకు చాలా ఆనందం వేసింది. అవి చదివినందుకు కాదు, మీరు రాసినవి బాగున్నందుకు. అంటే వాళ్ళవి చదివితే మీ ప్రతిభ కూడా తెలిసిపోయింది కాబట్టి చాలా బాగా రాశారు అనుకుంటున్నాను. మరి అట్లాగే అంటే పోల్చినప్పుడు ఎప్పుడైనా తెలుస్తుంది. ఇప్పుడు నేను పొడుగా పొట్టా అంటే నా పక్కన నిలబడ్డ వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం పోల్చుకోవడానికి అవకాశం దొరికింది. అది కూడా ఒకటి. మరి ఇక దాని జిరాక్స్ కానించి మనకు పంపించిన దగ్గర నుంచి కూడా దాదాపు ఇప్పటికి దరిదాపు ఒక 2 నెలల కాలం వేసుకోవచ్చు. ఈ 2 నెలల కాలంగా చాలా శ్రమ పడ్డారు మధుసూదనరావు గారు. అవన్నీ నాకు తెలుసు, ఆ ఇబ్బందులన్నీ కూడా ఎట్లా అనేటువంటిది. అయితే ఇంత తొందరగా మనం మొత్తానికి ఏదైతేనేమి ఈ సంవత్సరం రావాలని అనుకున్నారు, సాధించారు. మరి మేము అట్లా పట్టుదల పట్టి ఒక సమయానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో శ్రమించారు మధుసూదనరావు గారు. మరి అట్లాగే మీరు కూడా మీ జీవితంలో లక్ష్యం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని మీరందరూ కూడా సార్ ఊహించినట్టుగా, మేమందరం అనుకున్నట్టుగా ఉన్నత స్థాయికి చేరినట్టయితే ఇంకా మా ఆనందానికి అవధులు ఉండవు. మీ జీవితాన్ని కూడా అట్లాగే చవి చూస్తారు. ఇందాకే చెప్పుకున్నాం, మరి అదొక మంచి మార్గం ద్వారా పోయినట్టయితేనే జరుగుతుంది, చెడు మార్గం ద్వారా ఏదీ జరగదు. అవన్నీ రకరకాల మీ పుస్తకాల్లో భావాలు కూడా ఉన్నాయి, మీరు రాశారు. ఒక టీవీ మీద ఇట్లా రాయించడం అనేది సార్ ఎట్లా మంచి ఆలోచన వచ్చింది. మరి కమిషనర్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఒక మంచి ఆలోచన భలే చేశారు అని చెప్పేసి మెచ్చుకున్నారు. మరి వాళ్ళకి ఇది ప్రపంచం వెళ్ళబోతోంది. ఒక్కొక్కరి చేతుల్లోకి ఎవరెవరి దగ్గరికి వెళ్తుందో మరి వాళ్ళందరి నుంచి స్పందన కూడా చాలా చక్కగా వస్తుందని భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా మనకు దేవినేని మధుసూదనరావు గారికి, జయశ్రీ మేడం గారికి, వారి సీతారామమ్మ ఫౌండేషన్ వాళ్ళ తల్లి పేరిట ఏర్పడేసిన ఫౌండేషన్ కానీ మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఆ విధంగా మరి ఇంకా ఆ భావాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము సార్ ద్వారా మనం పంచుకుందాము. ఈ లోపల ఏమన్నా టీచర్ గానీ వాళ్ళు మాట్లాడించమంటారా? పిల్లలు కాబట్టి మాట్లాడితే
పిల్లలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నట్లయితే మరి మీ అభిప్రాయం అంటే చూడకముందు మాట్లాడాలి, మరి చూసిన తర్వాత ఏం మాట్లాడతారు చూడండి. మరి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వచ్చి మాట్లాడండి. నేను ఫలానా నేనేం పిలవను, ఎప్పుడు పిలవలేదు కాబట్టి మీరు వచ్చి. రైట్, రోజా, వెరీ గుడ్. మొదటి అవకాశాన్ని అట్లా తీసుకోవాలి. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు కుమార్ సార్ గారికి నా నమస్కారములు. ముఖ్య అతిథిగా మన పుస్తక ఆవిష్కరణకు వచ్చిన దేవినేని మధుసూదన్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మద్రాల శ్రీనివాసులు సార్కి నమస్కారములు. జ్యోతి టీచర్, రోజారాణి టీచర్, మాధవి టీచర్కు నా నమస్కారములు. నాతోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మన పుస్తకావిష్కరణ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎంతో పెద్ద పండుగలా ఉంది. ఇంకా నా చేత ఆవిష్కరణ చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. నిజానికి నేను అసలు బడికి వచ్చి ఇలా చదువుకుంటానని నా కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ సారోళ్ళు, ఇంత మంచి సారోళ్ళు టీచర్ల ద్వారా నేను వచ్చి మళ్ళీ ఈనాడిట మాట్లాడడానికి బడిలో ఉండే కారణం సారోళ్ళే. ఇంకా నాలాంటి వాళ్ళు బడి మానుకోకుండా చదువుకోవాలి. అందరం చదువుకుంటే బాగుపడతాం జీవితంలో. చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్న ఎదిరించైనా సరే రోజు చదువుకోవాలి. ఈరోజు చదువు లేకపోతే వేటికి పనికిరాం. చదువు ఉంటేనే మనం చదువు గురించి ఎన్నో పద్యాలు ఇవన్నీ ఉంటాయి. మన తల్లిదండ్రులేమో వినరు. అసలు తల్లిదండ్రులు వాళ్ళ జీవితం ఎన్ని 10 రోజులు ఉంటారు, 20 రోజులు ఉంటారు, చనిపోతారు. నెక్స్ట్ మన భవిష్యత్తు ఏమో కావాలి. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు గురించి తెలుసుకోవాలి. ఒకవేళ మన తల్లిదండ్రులు మనల్ని చదువుకోవద్దు అంటే మనం మన ఇంట్లో పరిస్థితులను బట్టి ఒకవేళ వద్దు అన్నారనుకో దాన్ని వ్యతిరేకించాలి. ఒకవేళ మనకు సపోర్ట్ లేకపోతే పోలీస్ కేసు పెట్టడం రైట్ అని నేనైతే భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను తప్పకుండా చదువుకుంటాను. ఎందుకంటే మా నాన్న 10th వరకు చదువుకున్నాడు. మా నాన్న ఆశయం నెరవేర్చుకోవాలని ప్రతిరోజు చెప్తూ ఉంటాను. నా మార్కు లిస్ట్ కానీ అన్నీ అడుగుతూనే ఉంటాడు మా నాన్న. ఇంటి దగ్గర బడిలో జరిగిన అన్ని విషయాలు చెప్తూనే ఉంటాను. నేను చదువుకుంటాను. రోజా కూడా చదువుకో. ఇప్పుడు అమ్మాయికి ఎంతో తెలివి ఇవన్నీ ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. అంటే గర్భిణిలా రావడం వల్ల అమ్మాయి వయసు అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంత విజ్ఞానం ఉంది. ఇప్పుడు అమ్మాయి చదువుకొని ఏదో ఒకటి అయిందనుకో అమ్మాయి జీవితం బాగుంటుంది. వాళ్ళ అమ్మ నాన్నలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రోజా పరీక్షలకు రావడం కూడా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వారం వరకు 2 వారాల వరకు బడికే రానియలేదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే అదో మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అడిగితే వాళ్ళ నాన్నమ్మ మీరేమమ్మా సార్ డబ్బు ఉన్నోళ్ళు అంట. డబ్బే ఈరోజు డబ్బు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలనే కదా చదువుకునే, దానికి కూడా డబ్బు ఇవన్నీ అంటున్నారు. ఎలాగైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఆడపిల్లలు మాత్రం తప్పకుండా చదువుకోవాలి. దీన్ని మాత్రం అందరూ బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మీ అమ్మో నాన్నలు పెళ్లి చేయాలన్నారనుకో బాగా గుర్తుపెట్టుకోండి. 100కు నెంబర్ కట్టండి పోలీసులకు. ఒకవేళ మనకు అంత అంటే మన ఇళ్ళలో ఇప్పుడు నువ్వు చదువుకోపోయినావు అనుకో మీ పిల్లలు కూడా చదువుకోకుండానే ఉంటారు. వాళ్ళు కూడా అలానే అయిపోయింది. చదువుకున్న వాళ్ళందరూ అలా పైకి పోతుంటారు. మనము పేదవాళ్ళం ఇలానే ఉండిపోవాల్సింది. అలా ఉండకూడదు. ఇప్పుడు మన గ్రామంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటే మన బడి మన పిల్లలు కూడా ఇంకా బాగా చదువుకొని మంచి మన భారతదేశం కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటే బాగా చదువుకున్న వాళ్ళంటే అందరికి మనం కొత్త కనిపెట్టవచ్చు. అన్నిట్లలో మనమే ముందుండవచ్చు. అంటే ఇప్పుడు చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని మనం చెప్పలేము. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వేసిన పంటకు చదువుకొని వాడు వేసిన పంటకు తేడా ఉంటుంది. వాడు అంటే పొలానికి ఏ మందు వేస్తే సరిపోతుంది, ఏది అయిపోతే సరిపోదు. ఇవన్నీ చదువుకున్న వాడు కరెక్ట్గా వేస్తాడని నేను భావిస్తున్నాను. భావించేదండి జరిగి తీరుతుంది. అలాగే ఇప్పుడు ఆవిష్కరణ జరగటం నాకు చాలా మధుసూదన్ రావు గారిని 2వసారి చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
సార్ మీరు మాకు పుస్తకాలు నోట్స్లు అవి ఇచ్చారు కదా సార్, అంటే మీరు మా కోసం డబ్బులు పెట్టి ఖర్చు చేస్తున్నారు, అంటే అంటే మీకు స్వార్థం లేకుండా మా పిల్లల కోసం, అంటే మీలో కూడా నేను ఒక మంచితనాన్ని చూస్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, డబ్బులు పెంచుకోవాలి కానీ అంటే ఇతరుల పిల్లలకు అంటే పాఠశాల వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడం, వాళ్ళని చదివించుకోవడం అలా చేస్తుంటారు. కానీ మీరు మా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు ఇవి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ఎవరిది వాళ్ళు చూసుకోవడం అంతలో గొప్పే ఉంది. అయితే వాళ్ళ ఇష్టం. మీరు మా పాఠశాల పిల్లలకు నోట్సులు కూడా ఇచ్చారు. ఒకవేళ నోట్సులు మీరు ఇవ్వకపోయినా ఏం పర్లేదు సార్, మేము డబ్బులు పెట్టి మేము కొనుక్కోలేమా? మేము 10 రూపాయలు మా నాన్నలు ఇచ్చారు, అందులో రూపాయన్న దా పెట్టుకొని కొనుక్కునే వాళ్ళం సార్. పొదుపు చేసే అవకాశం మాకు లభించేదేమో నేను భావిస్తున్నాను. అంటే మీ డబ్బులు అంటే మీరు ఇప్పుడు దాకా ఈ పుస్తక ఆవిష్కరణకి ఎంతో డబ్బు పెట్టారు. అంటే ఇప్పుడు ఎవరి డబ్బు వాళ్ళు పెంచుకోవడం, వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ మనవరాళ్ళు అలా చూసుకుంటూ ఉంటున్నారు, అలా ఉంటుంది. కానీ మీరు స్వార్థం ఉండకూడదు. అంటే స్వార్థం అంటే డబ్బు కూడా పొదుపు చేసుకోవాలి, దానికి తగ్గట్టు ఉండాలి. సార్ పొద్దునే ఒక చెప్పాడు పొదుపు గురించి, అంటే డబ్బు దొంగతనం చేయకూడదు, పొదుపు చేసుకోవాలి దానికి తగ్గట్టు. మీరు మాకు సెలవుల్లో ఇచ్చిన అన్నింటికి ప్రైజులు ఇవ్వడం మాకు చాలా, అంటే ప్రైజులు ఇస్తానని అక్కడ రాశారు కదా సార్, చాలా సంతోషంగా ఉంది. ప్రైజులు ఎవరికి వస్తాయో ఆస్పృతంగా అంటే రాసే వాళ్ళకు వస్తాయని నేను భావిస్తున్నాను. రోజా ఒక బాగా చదువుకోవాలి, రోజా కూడా ఇంటర్మీడియట్ అంటే అమ్మాయి అనుకున్న లక్ష్యాన్ని తీర్చుకోవాలని నేను చాలా సంతోషిస్తున్నాను. నేను మా ఇంట్లో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ తప్పకుండా చదువుకుంటాను, ఆ ధైర్యం నాకుంది. మీరు కూడా అంటే నా నుండేది కాదు, మీరు కూడా ఎన్నో పుస్తకాలలో ధైర్య సాహసాలు కథలు చదువుతుంటారు కదా, అందులోని ధైర్యాన్ని మీరు గుర్తించి మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా వ్యతిరేకంగా పెళ్లి చేయాలని అనుకుంటే దాన్ని తిరస్కరించండి. ఇక్కడ పల్లెటూర్లలో 15 సంవత్సరాలు అంటే ఎదిగినమ్మటే పెళ్లి చేస్తున్నారు, దీనివలన ఎన్నో నష్టాలు ఉంటాయి. ఆడపిల్లలు తప్పకుండా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులకి నా నమస్కారములు, మిగతా సారాలకి టీచర్లకి నా నమస్కారాలు, ముఖ్య అతిథిగా వచ్చిన దేనేని మధుసూదన్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక లంచక్క చెప్పినట్టు పుస్తకాలు మనం కొనుక్కోవచ్చు, కానీ సార్కి అదొక ఆశ, పిల్లలకి నేను పుస్తకాలు ఇచ్చానే అన్న ఆనందం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. సారు మాకు చాలా రిస్క్ తీసుకొని ఈ పుస్తకాలన్నీ చేస్తున్నారు, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు ఈ పుస్తకాలు చేపించడానికి ఇలా మేము రాసినవి పుస్తకాలుగా తయారు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, కానీ ఈ సార్ వచ్చారు, అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సారు అన్న మాట నిలబెట్టుకున్నారు. మునుపు వచ్చినప్పుడు తప్పక రెండోసారి మీ స్కూల్కి వస్తారన్నారు, ఇప్పుడు వచ్చి మాతోటి టైం స్పెండ్ చేస్తున్నారు, అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా కోసం ఇన్ని పుస్తకాలు తయారు చేస్తున్నారు, పైగా రోజాకి చాలా ఆనందంగా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికి రాని సంతోషం, ఆనందం ఆ అమ్మాయికి వాళ్ళ పుస్తకం ఆవిష్కరణ చేసే అదృష్టం వచ్చింది, అందుకే ఆ అమ్మాయి చాలా చాలా ఆనందపడాలి. ఆ ఛాన్స్ మాకు కూడా వస్తుందని మేము అనుకుని నేను అది ఒక జరుగు అది కట్టండి. వేదిక నుంచి పెద్దలకి నా నమస్కారాలు, అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మసూదరా గారికి నా నమస్కారాలు, సార్ వాళ్ళకి టీచర్ వాళ్ళకి కూడా నా నమస్కారాలు. ఈరోజు కంకణాపల్లి పాఠశాల విద్యార్థి సాహిత్య ప్రతిభ అనే పుస్తకం ఇప్పుడు మనం చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకంటే ఈరోజు మన బయలులోకి మసూదరా గారు రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మసూదరా గారు నాకు పుస్తకం పంపించారు, అప్పుడు నేను అది రాయలేకపోయాను, ఎందుకంటే నేను అప్పుడు లక్ష్యం పెట్టుకొని రాయాలని బద్ధకంగా
ఉన్నాను. ఇప్పుడు మాత్రం ఆ పుస్తకం మీద గ్యారెంటీగా అభిప్రాయం రాస్తాను. ఒకప్పుడు నేను బడికి కొంచెం లేటుగా వచ్చేవాడిని, 7:30 మధ్యలో ఒంటిపూడి పడప్పుడు. ఒకసారి సారు మీరు లక్ష్యం పెట్టుకుంటే గ్యారెంటీగా ముందు వస్తారని చెప్పారు. అప్పుడు నేను ఎలాగైనా 7ంటికి రావాలని లక్ష్యం పెట్టుకున్నాను. అప్పుడు నేను 7ంటికి ఖచ్చితంగా వచ్చాను. అలాగా ఇప్పుడు సార్ పంపించిన పుస్తకాలకి నేను గ్యారెంటీగా అభిప్రాయం రాస్తాను. నేను లక్ష్యం పెట్టుకున్నాను, గ్యారెంటీగా రాస్తాను. ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు కంకనాలపల్లి పాఠశాల విద్యార్థుల సాహిత్య ప్రతిభ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యాస రచనలు, పుస్తక సమీక్షలు, పద్యాలు రాసినవి ప్రింటింగ్ చేశారు. మద్రాల శ్రీనివాస్ సార్ గారికి, మేడం గారికి, మన పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి దేవినేని మధుసూదన్ రావు తాతగారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. అసలు అందరికీ 7th క్లాస్ ఈ ఊర్లో 7th క్లాస్ చదివిన పిల్లలకి ఆ రోజు చదివిన లాస్ట్ రోజు అంటే గుర్తుండదు, కానీ మనకి ఆ లాస్ట్ రోజు గుర్తుండే రోజు. ఈరోజు మన బడికి సారు రావటం వల్ల, రెండోసారి రావటం వల్ల చాలా ఆనందకరమైన రోజు. ఈ సెలవుల తర్వాత కొంతమంది 8th క్లాస్కి వేరే స్కూళ్ళల్లో కూడా చేరవచ్చు, కానీ వాళ్ళందరూ ఆ స్కూల్లో ఉన్నప్పుడు లాస్ట్ రోజు కూడా ఇంత ఆనందంగా జరిగిందని గుర్తుపెట్టుకుంటారు. పుస్తకాన్ని మేము చదివిన పాఠశాలలో చేసిన ఇవన్నీ ఇందులో ఉన్నాయని ధైర్యంగా చూపించుకుంటారు. ఈ బడి గురించి మేము ఇక్కడ చదివిన అన్నాలు ఇలా చెప్పారన్న ఆనందం వాళ్ళకి కలుగుతుంది. సార్ మన కోసం ఎంతో కష్టంతో ఇష్టపడి కష్టంతో ఈ పుస్తకం చేపించారు. మొన్న పోయినసారి వచ్చినప్పుడు సార్ చెప్పారు, మీ బడి గురించి పుస్తకం చేయిస్తానని. అన్నమాట సార్ నిలబెట్టుకున్నారు. పుస్తకం రాకముందు ఎప్పుడు వచ్చింది అని చాలా అందరం ఆసక్తితో ఎదురు చూసాం, కానీ ఈరోజు రావటం వల్ల చాలా ఆనందకరమైన రోజు. ఈరోజు మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను. మరి ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ దేవినేని మధుసూదన్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చుంది. సభకు నమస్కారం. ప్రధానోపాధ్యాయ కుమార్ గారు, మాధవి గారు, శ్రీనివాసు గారు, రోజారాణి గారు, జ్యోతి గారు, వారికి కూడా నా నమస్కారం. ఎందుకంటే వాళ్ళు చాలా కృషి చేయబట్టే ఈ పాఠశాల ఈ విధంగా ఉంది. నేను ఇక్కడ వచ్చే అదృష్టం కలిగింది. నాకు మీ పిల్లలతో నా సంతోషాన్ని పంచుకునే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల మీరు చేసిన చాలా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఈ విధంగా చేయడం చాలా అరుదైన విషయం. అదే కమిషనర్ గారిని అడిగితే మాకు కొద్దిగా ఆవిడ బిజీగా ఉండటం వలన కొద్దిగా టైం పట్టడం జరిగింది. దానివల్ల లేట్ అయింది. లేకపోతే ఇంకొక 15 రోజుల ముందు అయినా వచ్చి పుస్తకాన్ని రిలీజ్ చేయాల్సిన విషయం ఇది. పిల్లలందరికీ నా ఆశీస్సులు. మీరు చక్కగా చదువుతున్నారు, చక్కగా రాస్తున్నారు. మీ టీచర్లందరికీ మీరు ఎప్పుడూ రుణపడి ఉంటారు దానికోసమని. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు టీచర్స్ అందరినీ. వారే కనుక లేకపోతే మీరు ఈ విధంగా జరిగేది కాదు. ఇంకా మంచి చక్కటి భవనాలుండి, చక్కటి పరిస్థితులుండి,
చదువుకున్న తల్లిదండ్రులు ఉండకూడదనే పరిస్థితుల్లో అటువంటి ఆ విధంగా లేని పరిస్థితులు కూడా ఇక్కడ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందువల్లనే నాకు పరిచయమైన దగ్గర సంవత్సరం 15 నెలల నుంచి 14-15 నెలల నుంచి శ్రీనివాస్ గారితో రెగ్యులర్గా మాట్లాడటం, దాని ద్వారా మీరు ఈ టీవీ మీద వ్యాసాలు రాయటం, పుస్తకాల సెమిస్టర్ రాయటం, ఈ పుస్తకం వేసి ఈ ముద్రించి మీకే కనుక ఇస్తే మీ జీవితంలో ఇంకా గుర్తుపెట్టుకుంటారని, ఇంకా బాగా కృషి చేస్తారని, మీ ఉండే ఆర్థిక అసమానతలను కూడా నుంచి బయటపడి మీ తల్లిదండ్రులను సంతోషపరిచి మీరు బాగా చదువుకోవాలని నా కోరిక. ఈ రోజున చదువుకోవడానికి అవరోధాలు అంత ఎక్కువగా లేవు. అవరోధం ఏమన్నా ఉంటే పేదరికం కొంత, తల్లిదండ్రులు కొంత. మీరే కానీ చదువుకోవాలనుకుంటే అవేమీ ఆపో. ఎందుకనంటే హై స్కూల్ స్టేజ్, ఎలిమెంటరీ స్టేజ్ నుంచే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. మీరు బాగా చదువుకుంటే మీరు చదువుకునేంత వరకు కూడా చదివించే గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా అది మార్చలేని పరిస్థితి ఉంది. మీరే కనుక బాగా చదువుకున్న వాళ్ళకి ఎప్పుడూ తోడ్పాటు ఉంటుంది. సమాజం కూడా చాలా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకుండే చిన్న చిన్న అవరోధాలని మీ ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క వాళ్ళకి తెలవంతనాన్ని వారికి చెప్పి, మీరు కొంతమంది పిల్లలు కూడా వెళ్ళి అడ్మిట్ ఎవరన్నా పిల్లలే కనుక చదివించకపోతే మీరు మాట్లాడి, పోట్లాడే కన్నా కేసులు పెట్టేదానికన్నా వాళ్ళనే కనుక నచ్చజెప్పి మీరే కనుక చదువుకుంటే సమాజానికి సౌపరిణామం. ఆ విధంగా చేయగలిగే పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని మీ ఉపాధ్యాయులందరూ మిమ్మల్ని ఇంతవరకు ముందుకు తీసుకొచ్చారంటే, ఇంకా టీచర్లు మారినా కూడా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కానీ మీలో ఉత్సాహం అది కంటిన్యూ చేసుకోవాలి. మీరు పట్టాల బండి ఎక్కేశారు, దాని పట్టాల బండి ఎవరు దించలేరు. కానీ మీరు దిగాలని దిగిపోతే తప్ప మిమ్మల్ని ఎవరూ దింపలేరు. అందుకని దాని మీద ప్రయాణం సాగించాలి, చక్కగా అభివృద్ధి చెందాలి, బాగా చదువుకోవాలి. మీలో ఒక టీచర్లే, మీరందరూ కిందసారి చెప్పారు మేము కొంత టీచర్లు అవుతాం. టీచర్లే కాదు, ప్రొఫెసర్స్ అవ్వాలి, ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, ఇంకా డాక్టర్స్ అవ్వాలి. ముఖ్యంగా మీరే కాదు, మీతో పాటు 55 మంది రాశారు, మిగతా వాళ్ళు కూడా మీతో పాటు తీసుకెళ్ళగలగాలి. తర్వాత మీకన్నా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయేటట్టు మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు చాలామంది మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా కొద్దిగా ఏ విధంగా చదవాలి, ఇంటి దగ్గర కొద్దిగా సమయం తీసుకుని మీరు చేయాలని. అదేవిధంగా యాసంకాలంలో దీంట్లోంచి మీరు కింద పట్టాల నుంచి తప్పించుకోకుండా ఉంటాను. కానీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఇవ్వమని చెప్పి శ్రీనివాస్ గారు నేను కోరటం జరిగింది. మీ రేషన్ కాలంలో ఆ పుస్తకాలు తీసుకుని ఇప్పుడు ఏ విధంగా రివ్యూ రాస్తున్నారో ఆ విధంగా రాయటం, ఆ కథల్ని చెప్పటం, ఒకసారి కాదు ఎక్కువసార్లుగా చెప్పటం, వీలైతే మీరే కథను రాసే విధంగా వచ్చేటట్టుగా కావాలని నా ఉద్దేశం. ప్రయత్నం చేస్తారా? వెరీ గుడ్. మీరు వేసిన బొమ్మలు అవన్నీ కూడా మంచి మీకేమి ఇక్కడ ఏమి అంత రిసోర్సెస్ లేకపోయినా, మీకు చెప్పడానికి ఉండే ఎక్స్పర్ట్స్ లేకపోయినా, మీ టీచర్స్ మిమ్మల్ని ఈ విధంగా తయారు చేయడం అనేది మాత్రం చాలా, వాళ్ళందరినీ ఒకసారి అభినందించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఆ విధంగా వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వారితో సంభాషణతో మీరు వాళ్ళు ఎప్పుడు జీవితంలో మర్చిపోకూడదు మీ టీచర్స్ని. ఎక్కువగా ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ ప్రాథమిక స్థాయిలో ఉన్న టీచర్స్నే గుర్తుంటారు. నాకు కూడా అదే విధంగా గుర్తు. మీరు కూడా ఆ విధంగా మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, మీరు ఎప్పుడైనా వారే కనుక కనపడితే అది వారి స్కేల్, మీరు ఇంకో 15 సంవత్సరాల్లో ఏదో ఒక మంచి ఉన్నత పొజిషన్కి వెళ్తారు. మీరు మంచి ఉద్యోగం లేకపోతే మంచి అధికారం అవుతారు. మీ టీచర్ గారు ఎక్కడ రోడ్డు మీద కనపడితే మీరు కార్లు వెళ్తారంటే ఆపి కార్లు ఎక్కునే స్థితి రావాలి. మీరు ఆ విధంగా మీరు చదువుకోవాలని కోరిక. చదువుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. నేను కూడా చిన్న గ్రామంలో నుంచి వచ్చినాడిని. ఈ టైప్ ఆఫ్ స్కూల్ పరిస్థితి కూడా లేదు నేను చదువుకున్నప్పుడు. ఇవాళ కొంత మెరుగ్గా ఉంది. మీరు మంచి స్కూల్ భవనం కూడా కట్టారని చెప్పారు. మేబీ వచ్చే సంవత్సరం ఆ స్కూల్కి వెళ్ళొచ్చు, మేము వచ్చే అవకాశం ఉండొచ్చు మీకు. అందుకని మీరు ఆ విధంగా దాన్ని అశ్రద్ధ చేయకుండా వేసంకాలంలో చక్కగా కథలై చదివి మీ భాషను కొద్దిగా అభివృద్ధి చేసుకుని ఇంకా ముందుకు సాగుతారని నా కోరిక.
మీరు ఎప్పుడు అవకాశం ఏమాత్రం అవకాశం ఉన్నా నాతో సంభాషించే ఆ మార్గాన్ని చూడండి, ఉత్తరాలు రాయండి. నేను తగినట్టుగా నాకు సమయానుభవాన్ని బట్టి నేను ఉత్తరాలు కూడా రాయడానికి ప్రయత్నం చేస్తాను. మీకే కనుక ఇదే విధంగా చదువుకుంటే వచ్చే సంవత్సరం కూడా మీరు పుస్తకాలు ఇవ్వడానికి ఆ విధంగా నాకు అవకాశం ఉంది. నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాననేది కాదు, ప్రపంచంలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టినా ఒక గ్రామాన్ని బాగు చేయలేరు. నేను చిన్న సహాయంతో మిమ్మల్ని ఈ విధంగా ప్రతిభావించజేయించే అవకాశం దొరికిందంటే నాకు నిజంగా అదృష్టం. అది మీరు నాకు కలుగజేసిన అదృష్టం అందరూ చేయలేరు. అందుకని మీరు బాగా చదువుకోవాలని, బాగా అభివృద్ధి రావాలని నా కోరిక. మీకు నేను ఏ విధంగా సహాయం చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా చేస్తానని చెప్పి చెప్తున్నాను. మీకు అందరికీ ఈ పుస్తకాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా కట్టిపెట్టుకోండి. మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఈ పుస్తకం మీకు గుర్తుగా ఉంటుంది. దీంట్లో మీరు ఎవరైతే ఆర్టికల్స్ రాశారో మీ స్కూల్ గురించి మా విధంగా చాలా చాట్ల మనకు అవకాశాలు ఉండవు. మీరు చక్కగా ఇది మీకు గుర్తుండడానికి అవకాశం ఉంది. మీరు దాన్ని జాగ్రత్తగా మీకు డబ్బుల కన్నా ఎక్కువ జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ పుస్తకం పోయిందనుకో మీ దగ్గర నుంచి మీకు మళ్ళీ దొరకదు. అందుకని పుస్తకాన్ని అట్టు పెట్టుకోండి, సెలవుల్లో చదవండి. మీకు అందరికీ నోట్ పుస్తకాలు ఇచ్చాం, దాంట్లో కూడా ప్రోగ్రామ్ తయారు చేసాం. మీకు అవసరాలు ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు మీకు పనికి పంపించవచ్చు, చెయ్యాలి, మరి తప్పదు. మరి నేనైతే వద్దనే అంటాను, కానీ మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను దాన్ని వ్యతిరేకించాను. కానీ మీరు పనిచేసేంత వయసు కాదు, పన్నాలు ఆగాలి. చక్కటి ఆహారాన్ని తీసుకోండి, రోడ్డు పక్కన తిరిగి కనకండి. వీలైతే మీరు ఇక్కడ రాగి జావ అటువంటి తాగుతారో లేదో కానీ చక్కగా రాగి జావ రోజు పొద్దున్నే తాగండి. మీకు చాలా ఆరోగ్యానికి మంచిది, మీ తెలివితేటలు కూడా మెరుగుపడతాయి. ఆ విధంగా చేయాలని చెప్పేసి నా కోరిక. నాకు నిజంగా నా వైఫ్ జయశ్రీ కూడా రావాలని అనుకుంది. కొన్ని పనులు ఉండటం, తనకి ఏదో రావకుండా ఉండడానికి ఒక అవకాశం లేకపోవడం వల్ల రాలేదు. ఇంకోసారి తప్పకుండా వస్తాం. మీరు మాత్రం తప్పక చదవండి, అసంకాలను వృధా చేయకండి. పని చేయాల్సి వస్తే పని చేయండి, మిగతా టైం చదువుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, మధ్య శ్రీనివాస్ గారికి, మాధవి గారు, జ్యోతి గారు, రోజారాణి గారు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాధవ్ మేడం గారిని 2 మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నా. వేదికను అలంకరించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ సార్ గారికి, ఈరోజు మన పాఠశాలకు చేసినటువంటి విశిష్ట అతిథి దేవినేని మధుసూదన్ రావు గారికి, నా తోటి సహోపాధ్యాయులు మధ్యరాల శ్రీనివాస్ సార్ గారు, రోజారాణి, జ్యోతి మేడం గారు, అందరికీ నమస్కారములు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. అసలు సార్ పొద్దున్నే ప్రేయర్ టైంకి వచ్చేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది. మరి సారు ఎన్నింటికి బయలుదేరారు, అతని యొక్క సమయపాలనని ముందు మెచ్చుకోవాలి. అన్న టయానికి సారు వస్తానన్నారు, వచ్చారు. మరి ఈ పుస్తకం ముద్రణ జరగటం అనేది తమాషా కాదు. సార్ చెప్పారు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మరి సారు ప్రతిరోజు ఎన్నో పనులున్నా మన సార్కి రోజు ఫోన్ చేస్తాం, మరి అడగటం, విషయాలు తెలుసుకోవటం, దాని గురించి పెద్దల దగ్గరికి తిరగటం. మరి తను ఈ ఎండాకాలం తన వయసు ప్రభావం కూడా లెక్క చేయకుండా సార్ ఎంతో కష్టపడి మరి పుస్తక ఆవిష్కరణ సకాలంలో మన లాస్ట్ రోజుకి అందియాలని పట్టుదల చాలా కష్టపడి చేశారు. దీనికి మన సార్ కూడా చాలా కష్టపడుతున్నారు. మన స్కూల్లో మనం ప్రతిరోజు చూస్తున్నాం. మన మధ్యరాల సార్ కూడా దీని గురించి రేయింబోళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని ఆయన కూడా చాలా కష్టపడ్డారు. మీ అందరి కష్టం. ఈరోజు మరి ఒక మండల స్థాయిలో ఒక పాఠశాలలో ఇలాంటి పుస్తక ఆవిష్కరణ ఇదే ప్రథమం అనుకుంటున్నాను నేను. మరి మా యొక్క అదృష్టం కూడా మా సర్వీస్లో మరి ఎన్నో చోట్ల పనిచేసాం, కానీ ఇట్లాంటి స్కూల్లో ఇన్ని మా సార్ అంటున్నారు, ఇట్లా సార్ వస్తున్నారు ఈరోజు, అది ఇదంటే మేము చాలా అదృష్టం. మన ఊరు చాలా అదృష్టం. మన ఊరు ఎక్కడ తిన్నారు ఏంటి ఆ సార్ రావటం, అది అందరికీ అవకాశం ఉండదు. మరి మన కంకణాల సెల్పల్లి
విద్యార్థులు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను నేను. మేము చేసుకున్న పుణ్యం కూడా సార్ లాంటి పెద్దవాళ్ళు వచ్చి మాకు ఇంత ప్రోత్సహించి ఆ పుస్తకం ఎవరెవరో చూస్తారు పెద్ద పెద్దలు. మేమంత కృషి చేసామని మేము చెప్పుకోలేకపోయినా అందరి దృష్టిలో మేము పడతాం. అది మా అదృష్టం, అది సార్ యొక్క ఇచ్చినటువంటి అవకాశం. మరి ఇదంతటికి కారణం మా మధ్యరాల సారు. ఆయన చాలా కష్టపడతారు. ఆయన అలా కష్టపడ్డారు కాబట్టి మరి ఆ సార్ ద్వారా మీ పరిచయము, మరి మా విద్యార్థులని మీరు ప్రోత్సహించటం, మరి సమయాన్ని మరి డబ్బును కూడా మీరు లెక్క చేయకుండా పిల్లలకు గుర్తుండిపోవాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని పుస్తకాన్ని వాళ్ళకి అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మన పెద్దలు చెప్పినట్టు ఒక చినిగిన చొక్కానన్న తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోమన్నారు. అలాగే మీరు కూడా సార్ చెప్పినట్టు ఒక మంచి పుస్తకం ఇస్తున్నారు కాబట్టి అది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. దాన్ని ఊరికే ఇచ్చారో చదివేసి పక్కన పడేయటం కాకుండా ఇంకా దాన్ని ఇంకా మేము చేయాలనేటువంటి పట్టుదల మీలో కలిగించుకొని ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సరే, కృషి పట్టుదల ఉంటే ఏ పనన్నా సాధించవచ్చని మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, మన దేవినేని మధుసూదన్ రావు సార్ గారు అందరూ ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలని, ఈ విద్యార్థులు ఇంకా మంచిగా చదువుకొని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుమార్ సార్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. రోజారాణి మేడం వాళ్ళని ఇప్పుడు మాట్లాడాల్సింది. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులైనటువంటి మన హెచ్ఎం గారు కుమార్ సార్ గారికి, అలాగే మన విశిష్ట అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి మధుసూదన్ రావు గారికి, అలాగే మద్రాల శ్రీనివాస్ సార్ గారికి, మాధవి మేడం గారికి, జ్యోతి మేడం గారికి నా నమస్కారములు. అలాగే చిన్నపిల్లలైనటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు చివరి రోజు ఈ అకాడమిక్ ఇయర్కి నిజంగానే పిల్లలు చెప్పినట్లుగా చాలా గుర్తుండిపోయే రోజు. ఈ కంకనాలపల్లి పాఠశాలలోనే ఒక చరిత్రలాగా అంటే గుర్తింపు తీసుకొచ్చే విధంగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకంలో పిల్లలు ఎన్నో సృజనాత్మకత, వాళ్ళ యొక్క టాలెంట్స్ని బయటపెట్టి చక్కగా రాసినటువంటి, చక్కగా బొమ్మలు గీసి ఎన్నో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని చూపించే విధంగా ఆ పుస్తకంలో ఉన్నాయి. నిజంగా అవి చూసి పక్కన పడేయకుండా సార్ ఎంతో పిల్లలంటే ఎంత అభిమానమో, అది చదువుకునే పిల్లలంటే ఎంత అభిమానమో ఈ విధంగా తెలుస్తుంది. చాలా దూరమైనప్పటికీ ప్రయాసతో వచ్చి నిజంగా సార్ని చాలా ఎక్కువగా అభినందించవచ్చు. అంటే అభినందించడం అని కాదు, ఎక్కువ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే చాలా దూరం ఇంత మీ మీద ఎంత అభిమానమో మీరు గుర్తుంచుకోండి. మీరేదో రాసేసి పక్కన చూసి ఒక పక్కన పడేసి ఏదో చరిత్ర ఒక బుక్ లాగా పక్కన పెట్టేయకుండా వాటన్నిటినీ మీకు గుర్తుండిపోయే విధంగా ఈ పాఠశాలలో పుస్తకంగా ఇదే మొదటిసారి అనుకుంటా, ఏ పాఠశాలలో కూడా లేదు మేడం గారు అన్నట్లు. మొదటిసారిగా మీరు రాసినటువంటి ఈ యొక్క టీవీ మీద ఉన్నటువంటి సమస్యలు, పరిష్కారాలు చక్కగా రాశారు. అలాగే ఆ బొమ్మలు కూడా చక్కగా గీశారు. వాటిని చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మేము చేసింది నేనైతే చాలా తక్కువ కృషి నిజం చెప్పాలంటే. కాదు మిగతా టీచర్స్తో నన్ను కూడా ఏకం చేశారు. అయినప్పటికీ ఇదంతా ఇంత గుర్తింపు తీసుకురావడానికి కారణం కూడా మద్రాల శ్రీనివాస్ సార్ గారికి. ఎందుకంటే సార్ ఎంతో ప్రయాసతో పిల్లల్ని బాగా ఇలాంటి వాటికి కవితలు కానీ పద్యాలు కానీ చాలా ప్రోత్సాహంతో మీ చేత రాయించడం, అలాగే వాటిని మీలో ఇంకా ఇంత బాగా అనూష మాట్లాడుతుంటే నిజంగా మాకే ఇంత ధైర్యం లేదు మాట్లాడాలని.
అంత చక్కగా మాట్లాడటానికి పిల్లల్లో మంచి వక్తగా తయారు చేశారు సార్. అందుకు సార్ని అభినందించవచ్చు. చాలా చక్కగా పిల్లలు ఏది ఏమైనప్పటికీ సార్ ఇంత దూరం మన కోసం, మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం పుస్తకం ఇలాగా ముద్రించబడటానికి ఎంతో కష్టపడి ఇష్టపడి కదా, మీ మీద ఎంత అభిమానంతో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి ఆ యొక్క పుస్తకాన్ని మన పాఠశాలకి ఇలా బహుకరించడం చాలా ఆనందదాయకం సార్. అలాగే ఇంకా ఎన్నో విషయాలు సారు పిల్లలకి ఉత్తరాలు రాయడం, పిల్లలు అలాగే సార్ ఉత్తరాలు రాయడం, పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క తెలివితేటల్ని ఎక్కువగా అభివృద్ధి పరచాలనే ఆశతో పుస్తకాలు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఇక భవిష్యత్తులో కూడా మీకు అలాంటి ప్రోత్సాహం సార్ అందిస్తారని నా నమ్మకం. ఎందుకంటే చాలా ఇప్పటివరకు మాట్లాడారు కదా, మీరు మీకు ఏదైనా మాట్లాడాలని ఉంటే, ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, లెటర్ రాయండి అని చెప్పి సార్ ఎంతగానో చెప్పారు మీకు. మీరు భవిష్యత్తులో ఏదైనా అవకాశాలు లేదంటే ఏదైనా ఆలోచనలు ఏవైనా సార్తో ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు అలాంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి పిల్లలుగా మంచి పేరు తెచ్చుకుంటూ ఈ కాకినాడపల్లికి కేవలం పుస్తకం మాత్రమే పరిమితం కాకుండా మీ యొక్క తెలివితేటలు అందరికీ కనపడే విధంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన జ్యోతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు కుమార్ సార్ గారికి, అలాగే ఈరోజు మన విశిష్ట అతిథి అయినటువంటి మధుసూదన్ రావు గారికి, ఈ సాహిత్య ప్రతిభ అనే పుస్తకం రావడానికి మూల కారకులైనటువంటి మద్రాల శ్రీనివాస సార్ గారికి, అలాగే మాధవి మేడం గారికి, రోజురాన్ మేడం గారికి నమస్కారములు. నా ప్రియమైన విద్యార్థులకు నా శుభాశిష్యులు. అసలు ఎంత మాట్లాడాలనుకున్నా పిల్లలు అసలు ఎంత చక్కగా మాట్లాడారంటే వాళ్ళ మాటల ప్రవాహంలో నా మాటలన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట. మన పిల్లల ప్రతిభ ఇంత వెలికి రావటానికి మూల కారకులు 100% మద్రాల శ్రీనివాస సార్ గారే. సార్ కోరికకు మన దేవినేని మధుసూదన్ రావు గారు తోడ్పాటు ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం. ప్రతి విద్యార్థికి ఇలాంటి అవకాశాలు అనేది దొరకవు. మన పాఠశాల విద్యార్థులందరూ చాలా అదృష్టవంతులు. సార్ అన్నట్టు మేము ఎవరు ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడున్నా ఏమున్నా మీ పిల్లలకు సార్ అన్ని నేర్పించారు కదా, కథలు, పాటలు, పద్యాలు, ఇవన్నీ. టీచర్స్ ఉన్నా లేకపోయినా మీరు ముందు కూడా వీటిని ఆచరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. ఇవాళ ఒక ప్రత్యేకత ఉంది. కాకతాళీయం అనే పదం చెప్పాను, గుర్తుందా? ఏంటిది? ప్రార్థనలో చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు వద్దనుకున్నాను. ఇప్పుడు చేద్దాం అనుకున్నాను, వద్దనుకున్నాను. ఒకవేళ ఎవరైనా గుర్తు చేస్తారేమోనని. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. అనుకోక అట్లా కాకతాళీయంగా ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఒక ఇంగ్లీష్లో కవి ఉన్నారు, విలియం షేక్స్పియర్ అని. ఆ షేక్స్పియర్ గారు జన్మదినోత్సవం అనుకుంటారు ఇవాళ. ఆయన ఎన్నో నాటకాలు రాశారు, అద్భుతమైనటువంటి. జూలియస్ సీజర్ అనే ఒక నాటకాన్ని ఇంగ్లీష్లో కూడా పాఠంగా ఉంది. మీరందరూ మాట్లాడకుండా చాలా చక్కగా వింటున్నారు. 1వ తరగతిలో ఎప్పుడు గెలుస్తుంటారు మరి మాట్లాడకుండా. ఈరోజు ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తున్నాను. మరి అట్లాగే 2, 3 తరగతిలో కూడా కర్పూరాలు ఎక్కువ ఎవరో అనుకున్నాను. కర్పూరాలేనా? ఏది కర్పూరాలు చేతులు ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకటేదో ఉందే మీరంతా కర్పూరాలు కాకుండా. ఉప్పులు కాదు కదా, మీ అమ్మా నాన్నలకు మీరంతా ఎవరని చెప్పారు? భుజికన్నలు బంగారు కొండలు కదా. మీకు మాకు కూడా బంగారు కొండలే మీరంతా కూడా. తెచ్చండి మరి చూద్దాం. ఇప్పుడు ఆ భుజికన్నలు కర్పూరాల్లాగా ఉంటారా, మళ్ళీ ఎవరైనా ఉప్పు ఎవరైనా మారుతారో చూద్దాం. సరే, కాబట్టి షేక్స్పియర్ గారి జన్మదినోత్సవం అని అనుకుంటున్నారు.
ఏదైతే ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు మనకు మరచిపోలేటువంటి అపురూపమైన సంఘటనగా ఈ పాఠశాలలో మనకు మధుసూదనరావు గారు మనకు ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిల్చారు. ఈ పుస్తకాలు మీకు అందరికీ ఇస్తారు, వినాలి. అందరూ ఒకసారి వినండి. పుస్తకము మీ అందరి తలకాయలు ఉన్నాయి, ఇందులో మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి నాకైతే ప్రాణం ఇది. మరి మన ప్రాణం ఎంతకాలం నిలుపుకుంటామో ఈ ప్రాణాన్ని కూడా మనము అంతకంటే ఎక్కువ దీన్ని నిలుపుకోవాలి. మరి ప్రతి విద్యార్థి నిలుపుకొని వీలైనంత మందితో చదివించండి. మన ప్రతిభను, మీ ప్రతిభను దశలా అంటాం. దిశలు అంటే ఏంది? 10 దిక్కులు గుర్తున్నాయిగా. 10 దిక్కులు వ్యాపించేలా నేను చేస్తూనే ఉన్నాను, మీరు కూడా అలా చేయాలి. ఇవాళ ఎంత మరుపురాని రోజు, అలా కాకతాళీయంగా ప్రపంచ పుస్తక దినోత్సవం రోజు ఇవాళ ఆవిష్కరణ జరపాల్సి ఉంది. మరి 15 రోజుల ముందే మేము చేయాలనుకున్నా కూడా అది జరగల, ఈ రోజు జరగాల్సిన. కాబట్టి కొన్ని మనం చేసే మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి, అవి జరుగుతూనే ఉంటాయి. మరి ఇది దగ్గర ఉన్నంతసేపు మీలో తట్టి లేపుతూనే ఉండాలి. మీరు టీవీ మానేయడం అంటే మానేయడం కాదన్నారు మీరే, అవసరం మేరకు చూడాలన్నారు. ఇంకా అంటే మీకు తెలుసు, మీ మిత్రులు రాసినవి పూర్తి చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. కనుక ఇప్పుడు అవన్నీ చూసే అవకాశాలు. మరి దీని నష్టాలు ఏందో ఎంతమందికి చెప్తారో, ఎవరికి చెప్తారో, అలాగే ఇప్పుడు రాయబోయేటువంటి సమీక్షలు ఎలా రాస్తారో, ఇంకా ఇవన్నీ మీకు ఎంత ఉపయోగపడతాయో మీరు మరచిపోలేని విధంగా గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఇంతటి అవకాశాన్ని ఎంత శ్రమకు, ఎంత ఆర్థికమైతేనేమి సార్ చెప్పారు. ఇక్కడ దాంట్లో ఒకటి బ్రిటిష్ కాలం నాడు ఒక కవి గారు ఉన్నారట. ఆయన ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని వ్యతిరేకిస్తూ అందరి పొలాలు వెనక్కి ఇచ్చేసారట ఒకసారి. కానీ ఆయన ఇవ్వలేదంట. అప్పుడు అన్నారు, నువ్వు ఎదిరించావు బ్రిటిష్ వాళ్ళని, నీ పొలం 4 ఎకరాలు నీకు ఇవ్వలేదంటే భారతదేశం మొత్తమే నాది, ఇంత భారతదేశం 4 ఎకరాలు పోతే నాకేం పోయింది అన్నాడంట. అట్లాగే చిత్తరంజన్ దాస్ అని ఒక మహా నాయకుడు ఉన్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ మంచి నాయకుడిగా ఉన్నారు, మంత్రిగానో ఏదో చేస్తూ ఉన్నారు అనుకుంటాను. ఆయన ఒకసారి ఏం చేస్తున్నట్టు మంచి లాయర్ అనుకుంటారు, వెళ్తూ ఉన్నారట గుర్రం బగ్గీలు. అప్పుడు వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట ఇంట్లోకి సామాన్లు బయటకేసి గొడవ చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళంతా బోరున ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈయన చూశాడు, ఆపు ఏంటి ఇక్కడ అని చెప్పి చూస్తే అది ఎవరిదో కాదు, తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి గురువు గారి ఇల్లు. వాళ్ళు అప్పు చేశారట, ఆ అప్పు ఎక్కువైపోయింది, గురువు గారు తీర్చుకోలేకపోయారు. అప్పుడు జీతాలు తక్కువ అనమాట. అది కట్టలేకపోయేసరికి ఇల్లు వేల వేయడానికి అని చెప్పి బయటపడేస్తుంటే అప్పుడు చెప్పాడు, ఆపండి మీరు ముందు ఆ వేలంపాట ఆపండి అని చెప్పేసి. అని ఏంటి చెప్పండి, మీకు ఎంత కావాలంటే, ఏంటో ఆపమంటున్నావు, నువ్వు ఇస్తావా మాకు డబ్బులు అన్నట్టు. ఎంత ఇవ్వాలి చెప్పు అన్నాడు. 1,00,000 రూపాయలు ఇవ్వాలంట. అప్పట్లో 1,00,000 అంటే మాటలు కాదు, ఇవాళ కోట్లు కూడా. సరే అని చెప్పి వెంటనే చెక్ బుక్ తీసేసి సంతకం పెట్టేసి 1,00,000 రూపాయలు రాసి చేసి తీసుకోండి, మొత్తం సామాన్లు పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి దాన్ని వెళ్ళిపోయాడు. గురువు గారికి పాదాభివందనం చేసి నమస్కారం చేసుకొని, క్షమించండి గురువారు, మీ అనుమతి లేకుండా నేను ఇవ్వడం జరిగింది, కాబట్టి నాకు ఈ 1,00,000తో పోయేది ఏమీ లేదు అని చెప్పి ఇచ్చారట. అది గురుభక్తి. మరి ఈ పుస్తకంలో మీరు ఇంకా ఇలా చదువుకుంటూ పోతుంటే ఇంకా మీరు చదివిన పుస్తకాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకు కూడా ఒక రకంగా ఎక్కువ పుస్తకాలు చదివే అవకాశం మధుసూదనరావు గారు కల్పించారు. మనకు పరిచయం అవడం చాలా అదృష్టం. ఇక ఎంత చెప్పుకున్నా ఇది తరిగేది కాదు సార్ గురించి. కానీ మనము కృతజ్ఞతగా ఇంత పుస్తకాన్ని మన ముందు పెట్టారు, మన ప్రతిబింబాన్ని పెట్టారు, మన ప్రాణాన్ని మన చేతిలో పెట్టారు సార్. మరి ఎంతమంది దీన్ని ఎన్నాళ్ళు కాపాడుకొని చదువుకుంటూ చదివిస్తూ మన లక్ష్యాన్ని మర్చిపోకుండా, బడి ఎవరు మానేయకుండా, ఇంట్లో తల్లిదండ్రులు గౌరవిస్తూ. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు అనసూయ చెప్పాను, కంప్లైంట్ అనేది తర్వాత, ముందు మన తల్లిదండ్రులను మనం ఒప్పించే స్థితిలో మనమే మాట్లాడగలగాల. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటిలో వచ్చేటువంటి ధైర్యం చాలా ఉంటాయి. అసమర్థుడు అనే ఒక కథ కూడా ఉంది, మన ఈ మధ్యనే చదివారు. అసమర్థుడు అంటే వారికి విద్య లేదు, విద్య లేక అనుకోకుండా ఒకసారి ఏనుగు దొరికితే ఈ ఏనుగు నా చేత కావట్లేదు నడుపుకోవడానికి అని చెప్పి ఎదురుగా వేరేటోడు గుర్రం తీసుకొస్తే గుర్రం తీసుకుంటాడు. గుర్రం తక్కువది, ఏనుగు ఎక్కువది, ఎట్లా మేలే కదా, అందుకని సరే తీసుకో అని చెప్పేసి గుర్రం తీసుకుంటాడు. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఈ గుర్రం ఏందో నాకు నడపడం కష్టంగా ఉందని చెప్పేసి అని ఇంకొకటి కూడా ఎదురుగా గాడిద వస్తుంటే ఆ గాడిదని తీసుకుంటాడు. ఆ గాడిద తీసుకొని గుర్రాన్ని మార్చుకుంటాడు. వాడిదేమైంది, గుర్రం మేలే కదా. ఆ తర్వాత కొద్ది దూరం పోయేసరికి
ఈ గాడిద వేస్ట్ ఇది సాగలలో పనికి వస్తుంది నాకెందుకు అని చెప్పి ఏదో మేక వస్తుంటే మేక తీసుకుంటాడు. ఆ మేక తీసుకుని గాడిద మార్చుకుంటాడు. మళ్ళీ కొద్ది దూరం పోయేసరికి ఒక కోడిని కోడిని అంటున్నా సొరకాయ తీసుకొని వస్తున్నాడు ఒక అతను. నేను ఈ మేక నేనేం చేసుకోవాలి, నేను మాంసం తినేవాడిని కాదు, బ్రాహ్మణుని, కాబట్టి ఆ సొరకాయ కూర వండుకొని తినొచ్చు కదా అని చెప్పి మేక తీసుకుని నాకు ఆ సొరకాయ ఇరానంట. మంచి దగ్గర ఏమైంది, వాడు మేక తీసుకుని సొరకాయ ఇచ్చాడు. ఆ కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళా ఆ సొరకాయలు కూడా వేరే వాడు వండుకొని చేత కాదని చెప్పేసి ఎవరు అడిగితే వాడికి ఇచ్చేసిపోతాడు. అయిపోయి అంటే విద్య లేకుంటే అసమర్థుడైనా విద్య లేని వాడైనా ఉపయోగించుకొని చేత కాకపోతే ఇంతే, చివరికి ఏమీ మిగలదు. కాబట్టి విద్య అనేది ఎంత విలువైనది అనేది సార్లు చూస్తే తెలుస్తుంది. మన ఆ విద్యకు విలువ తెలిసిన వారు, ఆ విద్య మాకు ఎంతగా ఉపయోగపడుతుందో జీవితాన్ని తెలిసిన వారు కనుక మీరందరూ విద్యావంతులు కావాలని మేమందరం కోరుకున్న ఆ తపన మాకు అందుకే. అట్లా మరి మేమంతా ఉపాధ్యాయులము ఇంత కష్టపడి మీకు ఒక దారి తీసుకొచ్చాం. సార్ అన్నట్టు, మేడం గారు అన్నట్టు మేము వెళ్ళిపోయినా ఇది ఆగేది. సారు చెప్పారు రైలు పట్టాలు బండి ఎక్కిచ్చేసాం, కాబట్టి మీరు దిగాలనుకుంటే మేము ఎవరు ఏం చేయలేం. నిన్న మనకు మరి మన కవి గారు నాకు పుస్తకం నోట్స్ తీసుకెళ్ళిపోయిన తర్వాత నాకు వద్దు సార్ అని మళ్ళీ ఎక్కిచ్చాడు. నేను చదవను సార్ నాకు వద్దాను. ఏది అంటే నో సమాధానం లేదు. అంటే వాడే దిగాలనుకున్నాడు, ఇంకా రైలు దిగిపోయి ఎటో పోవాలనుకున్నాడు, ఇంకా దాన్ని చేసేది ఏం లేదు. కాబట్టి అలా మీరు దిగాలనుకుంటే తప్ప ఆ బండి ఆగే ప్రసక్తే లేదు. నా కోరిక, సార్ కోరిక, మా అందరి కోరిక ఏంటంటే మీరు అలా నడుచుకుంటూ వెళ్ళాలి, గమ్యం చేరాలి. సార్ చెప్పాడు ప్రొఫెషనల్స్, హై స్కూల్, యూనివర్సిటీ, కాలేజీలో కానీ రీసెర్చ్ సైంటిస్టులు ఇలా ఎన్నెన్నో ఉన్నత స్థానాలు మీరు చదువుకుంటూ వెళ్తే ఇంటర్మీడియట్ వరకు పోయారనుకోండి, ఏమేమి చదవాలో మీకే తెలుస్తుంది. చెప్పాను సెలవులో కూడా ఇక్కడ సోమవారం గురువారం గ్రంథాలయం ఉంటుంది. త్వరలో కొత్త భవనం, దానికి కూడా అక్కడ మన గ్రంథపాలకు కూడా సుబ్బారావు గారని మనకు స్కూల్కి వచ్చారు, మన ప్రతిభ చూసే వచ్చారు. ఆయన మామూలుగా టౌన్లోనే పోటీలు పెడతారు. మరి అటువంటి ఆయన ఇక్కడ మనకి ఇక్కడ స్కూల్ భవనానికి మేము ప్రయత్నం చేసినట్టు ఆయన ఇక్కడ కొత్త భవనము కట్టించాడు. మీరు సెలవులు అట్లా వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు. అట్లాగే మీరు అన్నట్టు ఉత్తరాలు రాయడానికి కూడా చెప్పాను నేను, దాన్ని కూడా మార్గారు. మరి ఈరోజు ఇంతటి ఆనందాన్ని మనకు చవి చూస్తూ చేశారు. ఇది మనం మర్చిపోకుండా మీ అందరూ లక్ష్యాలు చేరుకోవాలని మేమందరం కూడా పాఠశాల తరపున, మన ప్రధానోపాధ్యాయుల తరపున, మీ విద్యార్థుల తరపున కూడా సార్కు కృతజ్ఞతలు మరి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఏడవ తరగతి ప్యాకెట్ తీసుకున్నామండి. ఏడవ తరగతి ఏడు వాళ్ళు రండి, ఏడు వాళ్ళు అందరూ వచ్చేయండి. ఏడవ తరగతి ప్యాకెట్ తీసుకున్నాను. ఏడైపోయారా? 6 ఇచ్చారు కదా. ఆరైపోయిందా? 5 అందరికి ఇచ్చేదే కదా. 4 వాళ్ళకి మీకు తర్వాత ఇస్తాను. 5 వరకు తీసుకోండి. 4 వాళ్ళకి క్లాస్ వచ్చి ఇస్తాను. మీరు పదండి. 4 వాళ్ళు పదండి. 5 వాళ్ళు 4 మీకు తర్వాత ఇస్తాను. పట్టుకోండి. అయిపోయారా? అలా వస్తే మళ్ళీ ఇస్తాను. అలా తీసుకోలేదా? తీసుకోలేదా? ఎన్ని తీసేసాడు? సార్